నా పెళ్ళైన కొత్తలో నేను చికెన్ గ్రేవీ ఎలా చేసేదాన్నో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఈ చికెన్ గ్రేవీలోకి కాంబినేషన్గా ఇప్పుడు నేనైతే పలావ్ చేస్తున్నాను. ముందు అదైతే చూసేద్దాం. ఆయిల్లో బిర్యానీ మసాలా, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత మనం తీసుకున్న బియ్యానికి సరిపడా ఎసురైతే ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి ఒక కప్పుకి ఒక కప్పే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ బాస్మతి బియ్యాన్ని మనం ప్రాసెస్ మొత్తానికి ముందుగానే మనం కడిగేసి నానపెట్టేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసుకునే ముందుగానే ఈ బియ్యాన్ని నానపెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఆ బియ్యాన్ని ఎసట్లో వేసేస్తున్నాను. ఈ ఎసరులోనే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్లో చెక్క, లవంగాలు, యాలకులు, ఇందాక పలావ్లోకి మిగిలిన 2 టమాటా ముక్కలు ఉంటే అవి కూడా వేసేసాను. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలోపు కొత్తిమీర మంచిగా క్లీన్ చేసేసుకొని వాటర్లో వేసేసాను. ఈ మసాలా అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ధనియాలు ఇవైతే వేసి మసాలా గ్రైండ్ చేసేసాను. ఇంకా మసాలా వేసి ఫ్రై చేసినాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసి ఇంకా చికెన్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. నేను పచ్చిమిర్చి 2 వేసాను కాబట్టి నేను 1.5 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు మీరైతే యాడ్ చేసుకోండి. కారం వేసి కలిపేసేసి కూరకి సరిపడా కల్లుప్పు అయితే యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసేయాలి. ఇందులో చికెన్ ఉడుకుతుండగా వాటర్ వచ్చింది కాబట్టి ఒక 2 కప్స్ వాటర్ అయితే సరిపోతుంది. కూర హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ కూర ఉడికేలోపు మనం ఇందాక ప్రిపేర్ చేసిన పులావ్ అయితే చూసేద్దాం. పులావ్ అయితే ఉడికిపోయింది. చక్కగా పొడి పొడిలాడుతూ అన్నం కూడా మెత్తగా తినడానికి వీలుగా కుక్ అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని 2 మినిట్స్ ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూర అయితే అన్నంలో వేసుకొని తినండి. యమ్మీ యమ్మీగా స్పైసీగా భలే ఉంటుంది తింటుంటే. నేనైతే పలావ్లో వేసుకొని కర్రీ ఫుల్గా తినేసాను. దానిలోకి ఆనియన్, లెమన్ వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇదండి పెళ్ళైన కొత్తలో నేను నా హస్బెండ్కి వండి పెట్టిన చికెన్ కర్రీ. అంటే అప్పుడుది కాదు, నేను అప్పుడు చేసే ప్రాసెస్ ఇప్పుడు చేసి మీకు చూపించాను అనమాట. ఏ ప్రాసెస్ ఎలా చేస్తాను చికెన్ కర్రీ అప్పుడు అని. నాకు పెళ్ళైన కొత్తలో సరిగా వంటలు వచ్చేదే కాదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.